తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన కార్యక్రమం ప్రారంభమైంది. మొదటి రోజున ప్రజలు తమ దరఖాస్తులు ఇవ్వటం మొదలుపెట్టేశారు. మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత పథకాలకు దరఖాస్తులను ప్రభుత్వం స్వీకరిస్తోంది. లబ్ధిదారులు ఉదయం నుండే బారులు తీరారు. ప్రతి 100 దరఖాస్తుదారులకు ఒక కౌంటర్ చొప్పున అధికారులు ఏర్పాటు చేశారు. ముప్పై 39 ఆవిర్భావ సందర్భంగా ప్రజలు ఎదురు చూసే ప్రజాపాలన మొదలైంది. తెలంగాణలో మన ఇంద్రమ్మ పాలనలో ప్రతి ఒక్కరికి క్షేత్రస్థాయి నుంచి అందరు కూడా ప్రతి ఒక్కరికి చేరాలని రేవంత్ అన్న గారు ఈరోజు ప్రోగ్రామ్ చేపట్టడం జరిగింది. ముందు సర్కారు ఉన్నప్పుడు ఏంటంటే స్కీములు అనగానే వాళ్ళ రూలింగ్ పార్టీ వాళ్ళకో మరి వాళ్ళ నాయకులకో వాళ్ళకే ఇస్తుండే. కానీ రేవంత్ అన్న ముఖ్యంగా అందరు కూడా ఏం చెప్పడం జరిగిందంటే ముఖ్యంగా ప్రజలకు అందాలి, వాళ్ళకు కూడా అందాలి. ఏంటంటే అందరు కూడా సమానమే. ముందు సర్కారు లాగా చెయ్యక, ముందు సర్కారు అంటే తప్పు చేసింది కాబట్టి ఈసారి అట్లా కాదు, ప్రతి ఒక్కరికి కావాలి. రేవంత్ అన్న మరి ఎన్నికలు గెలవంగానే 100 రోజులు 6 గ్యారంటీలు నెరవేరుస్తామని చెప్పారు కాంగ్రెస్ పార్టీ. మరి మాట ఇచ్చినట్టే ఆల్రెడీ 2 గ్యారంటీలు మొదలైనాయి. మరి ఇప్పుడు కూడా అన్ని గ్యారంటీలు, మిగతా గ్యారంటీలు కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజు నుండి మొదలవుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు ఏంటంటే ఇవి సంక్షేమ పథకాలు, ప్రజలకు సంక్షేమ పథకాలు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలిచింది కాబట్టి పేద మధ్య తరగతి అందరు కూడా గెలిచినట్టే. ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరికి పెన్షన్లే కానీ ఇప్పుడు గృహలక్ష్మి మనం అన్నట్టు కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చినట్టు ప్రతి ఒక్కటి నెరవేరుస్తుంది. 130